హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. సో మనం దేంట్లోనైనా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఒక థింగ్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, అంటే కంప్లీట్గా తెలుసుకోవాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి థామస్ ఆల్వా ఎడిసన్. సో ఈయన గురించి చాలామంది స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. ఈయన గురించి నాకు తెలిసిన, నేను రీసెర్చ్ చేసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం నచ్చినా వీడియో ఎండింగ్లో ఒక లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. థామస్ ఆల్వా ఎడిసన్ ఈజ్ అన్ అమెరికన్ ఇన్వెంటర్ కమ్ బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ అని ఎందుకన్నానో మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది. ఈ డెవలప్డ్ మెనీ ఇన్వెన్షన్స్ చాజ్ ఎలక్ట్రిక్ జనరేషన్, సౌండ్ రికార్డింగ్ అండ్ మోషన్ పిక్చర్ అండ్ ఎలక్ట్రిక్ లైట్ ఎక్సెట్రా. మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ ల్యాబ్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తిగా ఎడిసన్ గుర్తింపు పొందారు. ఇన్ హిజ్ ఎర్లీ కెరియర్ హీ వర్క్డ్ యాజ్ అ టెలిగ్రాఫ్ ఆపరేటర్. అసలు టెలిగ్రాఫ్ అంటే ఏంటంటే, మనం ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా దూరంగా ఉన్న వ్యక్తులకు మనం మెసేజ్ అనేది సెండ్ చేసేవారం. సో దీనినే మనం టెలిగ్రాఫ్ అని అంటాం. సో ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. సో ఈ టెలిగ్రాఫ్ ఆపరేటర్గా ఈయన వర్క్ చేశాడు. 1993 అమెరికన్ పేటెంట్స్ అనేవి ఈయన పేరు మీద ఉండడం జరిగింది. ఈయన చైల్డ్హుడ్ గురించి కొంచెం ఇన్డెప్త్గా వెళ్దామండి. శామ్యూల్ ఒడ్జన్ ఎడిసన్ మరియు నాన్సీ మాథ్యూస్ ఎలైట్ అనే దంపతులకు 7వ సంతానంగా ఫిబ్రవరి 11, 1847లో మిలాన్లోని ఓహియోలో ఈయన జన్మించడం జరిగింది. ఎడిసన్ చదవడం మరియు రాయడం మరియు కొంచెం గణితం గురించి వాళ్ళ మదర్ అయిన నాన్సీ మాథ్యూస్ ఎలైట్ గారి నుంచి నేర్చుకోవడం జరిగింది. సో వీళ్ళ మదర్ వచ్చేసి మాజీ టీచర్. ఎడిసన్ గారికి 12 సంవత్సరాల వయసులోనే కొన్ని కారణాల వల్ల వినికిడి శక్తి అనేది తగ్గిపోవడం జరిగింది. మీన్స్ ఇతనికి సరిగ్గా వినిపించేది కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఈయన ఎర్లీహుడ్ని న్యూస్ పేపర్ బాయ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన పోర్ట్ హ్యూరాన్ నుంచి మరియు డెట్రాయిట్ వరకు న్యూస్ పేపర్స్, క్యాండీస్ అండ్ అలాగే వెజిటబుల్స్ ఇలాంటివి సెల్ చేస్తూ వీక్లీ $50 వరకు సంపాదించేవారు. ఆ కాలంలోనే $50 అంటే చాలా ఎక్కువ కదా. 15 సంవత్సరాల వయసులో జిమ్మీ మెకాంజీ అనే పర్సన్ను రైల్వే ట్రాక్ నుంచి కాపాడడం జరిగింది. జిమ్మీ మెకాంజీ వాళ్ళ ఫాదర్ అయిన జేయు మెకాంజీ గారు ఈయనకు టెలిగ్రాఫ్ ఆపరేటింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఈ విధంగా ఈయన అంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు టెలిగ్రాఫ్ ఆపరేటింగ్ అనేది నేర్చుకున్నారు. సో ఇక ఎడిసన్ గారి మ్యారేజ్ లైఫ్ గురించి చూద్దాం. సో ఎడిసన్ గారు 24వ సంవత్సరంలోనే మేరీ స్టిల్వెల్ అనే అమ్మాయిని డిసెంబర్ 25, 1871లోనే మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 3 సంతానం. మ్యారియన్ ఎస్టెల్లే ఎడిసన్, ఈయనకు నిక్ నేమ్ కూడా ఉందండి. ఈయన నిక్ నేమ్ వచ్చేసరికి డాట్. 2వ పర్సన్ పేరు థామస్ ఆల్వా ఎడిసన్ జూనియర్, ఈయన నిక్ నేమ్ డాష్. 3వ పర్సన్ పేరు విలియం లేవిస్ ఎడిసన్, ఈయన కూడా ఒక ఇన్వెంటర్. మేరీ ఎడిసన్ గారు 29 సంవత్సరాల వయసులోనే ఆగస్టు 9, 1884లోనే మరణించడం జరిగింది. ఈవిడ తర్వాత ఎడిసన్ గారు ఇంకొక మ్యారేజ్ అనేది చేసుకోవడం జరిగింది. ఎడిసన్ గారు 1886 ఫిబ్రవరి 24న మిన్నా మిల్లర్ అనే అమ్మాయిని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈమె ప్రముఖ ఇన్వెంటర్ అయిన లెవిస్ మిల్లర్ యొక్క కూతురు. వీరికి కూడా 3 సంతానం. మొదటి సంతానం పేరు వచ్చేసి మెడలిన్ ఎడిసన్, 2వ సంతానం పేరు వచ్చేసి చార్లీ ఎడిసన్. ఈయన 1941 నుంచి 1944 వరకు న్యూజెర్సీ యొక్క గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. ఓకేనా అండి. 3వ సంతానం పేరు వచ్చేసి థియోడోర్ మిల్లర్ ఎడిసన్. మిన్నా మిల్లర్ ఎడిసన్ గారు 1947లో మరణించడం జరిగింది. సో దాని కాజ్ అనేది మాకు ఇంటర్నెట్లో దొరకలేదండి, చాలా సెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయనకు ఉన్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. 1899లో ది ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎడ్వర్డ్ లాంగ్స్ట్రెంత్ అనే మెడల్ని తీసుకోవడం జరిగింది. 1920లో యునైటెడ్ నేవీ డిపార్ట్మెంట్ నుంచి నేవీ డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్ని ఈయన అందుకోవడం జరిగింది. అండ్ అలాగే 2008లో న్యూజెర్సీ హాఫ్ ఆఫ్ ఫేమ్గా, 2010లో టెక్నికల్ గ్రామీ అవార్డు ద్వారా ఈయనని ఆనర్ చేయడం జరిగింది.
ఈయన డెత్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎడిసన్ గారు అక్టోబర్ 18, 1931లో అతని ఇంట్లోనే మరణించడం జరిగింది. ఇప్పుడు ఈయన కెరియర్ గురించి చూద్దాం. ఈయన కెరియర్లో చేసిన 2 ఆవిష్కరణల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంతకంటే ఎక్కువ చేస్తే వీడియో లెంతీగా అయిపోతుంది. సో కాబట్టి 2 ఆవిష్కరణల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. మొదటిది వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ల్యాబ్. ఎడిసన్ గారు 1876లో ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్ని నిర్మించడం జరిగింది. ఇది న్యూజెర్సీలోని రాటిన్ టౌన్షిప్లో భాగమైన మెన్లో పార్క్లో ఉందండి. ఇప్పుడు దీనిని ఎడిసన్ గారి గౌరవార్థం ఎడిసన్ టౌన్షిప్గా పిలుస్తున్నారు. ఈయన క్వాడ్రాప్లెక్స్ టెలిగ్రాఫ్ని అమ్మకానికి పెట్టాలనుకున్నారు. దీనిని $4,000 నుంచి $5,000కి అమ్మాలని ఈయన అనుకున్నారు. సో అయితే ఇది కరెక్టా కాదా అని వెస్టర్న్ యూనియన్ని బిడ్ చేయమని అన్నారు. అప్పుడు వారు దీనికి $10,000 బిడ్ చేయడం జరిగింది. సో దానిని చూసి ఈయన ఆశ్చర్యపోయారు. సో ఇప్పుడు 2024 లెక్కల ప్రకారం $10,000 యొక్క వాల్యూ వచ్చేసి $2,77,912. క్వాడ్రాప్లెక్స్ టెలిగ్రాఫ్ అనేది ఈయనకు మొదటి పెద్ద ఆర్థిక విజయం. తర్వాత ఇక్కడ ఉత్పత్తి చేసిన చాలా ఆవిష్కరణలు ఎడిసన్ గారికి చట్టబద్ధంగా ఘనతను తీసుకురావడం జరిగింది. 1879లో కన్సల్టింగ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ అయిన విలియం జోసెఫ్ హామర్ అనే పర్సన్ ఎడిసన్ గారితో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈయన చాలా ఆవిష్కరణలలో ఎడిసన్ గారికి సహాయపడడం జరిగింది. కానీ ఈయన ప్రధానంగా ఇన్కాండిసెంట్ ఎలక్ట్రిక్ ల్యాంప్పై వర్క్ చేయడం జరిగింది. పాతకాలంలో మనకు ఇది ఎల్లో కలర్స్ బల్బ్స్ ఉండే కదా, సో ఆ బల్బ్స్ అన్నమాట. 1880లో హ్యామర్ ఎడిసన్ ల్యాంప్ వర్క్స్కి చీఫ్ ఇంజనీర్గా నియమితుడయ్యాడు. ఈయన జాయిన్ అయిన మొదటి సంవత్సరంలోనే జనరల్ మేనేజర్ ఫ్రాన్సిస్ రాబిన్స్ ఆఫ్టన్ ఆధ్వర్యంలో ప్లాంట్ 50,000 ల్యాంప్స్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఎడిసన్కి ఉన్న అన్ని పేటెంట్స్ దాదాపుగా యూటిలిటీ పేటెంట్స్. ఈ యూటిలిటీ పేటెంట్స్ అంటే ఏంటంటే సర్టెన్ ఆఫ్ పీరియడ్ వరకు ఇన్వెంటరీకి యూజ్ చేసుకోవడానికి కానీ లేదా సెల్ చేసుకోవడానికి కానీ రైట్స్ అనేవి ఉంటాయి. ఈయన పేటెంట్లో చాలా వరకు ఆవిష్కరణలు 17 సంవత్సరాల వరకు రక్షించబడ్డాయి. దాదాపు 10 సంవత్సరాల్లోనే ఈయన ల్యాబొరేటరీ అంటే ఎడిసన్ గారి యొక్క ల్యాబొరేటరీ మెన్లో పార్క్ యొక్క 2 బ్లాక్లని ఆక్రమించేసింది. అంటే అంత పెద్దగా తయారు చేయడం జరిగింది. ఈయన ప్రయోగశాలలో దాదాపు 8,000 రకాల రసాయనాలు ఉండేవి. ఇంకా చాలా రకాల వస్తువులు అనేవి ఉండేవి. సో ఎడిసన్ గారు ఎలా ఆలోచించేవారంటే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే దొరకాలి అనే మైండ్ సెట్తో ఉండేవారు. సో అందుకనే చాలా వస్తువులు ఇక్కడే దొరికేవి. ఆయన గురించి మీరు ఇన్డెప్త్గా చదివినట్లయితే ఈ విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా అండి. సో ఇప్పుడు ఎడిసన్ గారి 2వ ఆవిష్కరణ అయిన చాలా ఆవిష్కరణలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో 2వ ఆవిష్కరణ అయిన ఎలక్ట్రిక్ లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1878లో ఎడిసన్ గారు ఎలక్ట్రిక్ ఇల్యూమినేషన్పై వర్క్ చేయడం ఎలక్ట్రిక్ ఇల్యూమినేషన్ సిస్టంపై వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఎడిసన్ గారు దీర్ఘకాలికంగా పనిచేసే ఎలక్ట్రిక్ బల్బ్ని కనుక్కోవాలని అనుకున్నారు. అయినప్పటికీ లైట్ బల్బ్ని ఈయన కనిపెట్టలేదు. 1840లోనే బ్రిటిష్ సైంటిస్ట్ అయిన వారెన్ డి లారియూ అనే పర్సన్ కాయిల్ ప్లాటినం ఫిలమెంట్ యూజ్ చేసుకొని సమర్థవంతమైన బల్బుని అభివృద్ధి చేశారు. కానీ ప్లాటినం యొక్క ప్రైస్ అనేది ఆ టైంలో హెవీగా ఉండడం వలన ఇది అంత ఫేమస్ అవ్వలేదు. కమర్షియల్గా ఫేమస్ అవ్వలేదు. ఇదే విధంగా చాలామంది సైంటిస్టులు కనిపెట్టడానికి ట్రై చేశారు. కాకపోతే ఎవరు సక్సెస్ కాలేదు. ఈ వారెన్ డి లారియూ గారు కనిపెట్టిన బల్బ్స్ తక్కువ జీవితకాలంతో ఎక్కువ కరెంట్ని తీసుకునేవి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఎడిసన్ గారు ప్రయత్నించారు. ఎడిసన్ కార్డ్బోర్డ్తో తయారు చేసిన ఫిలమెంట్ ఉపయోగించారు. కానీ అవి చాలా త్వరగా కాలిపోయేవి. ఎడిసన్ తన దగ్గర ఉన్న లైట్ డిజైన్ని మెరుగుపరచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. నవంబర్ 4,
1879లో కార్బన్ ఫిలమెంట్ మరియు ప్లాటినా కాంటాక్ట్ వైర్లకు కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రిక్ లైట్ యొక్క పేటెంట్ కోసం ఈయన అప్లై చేయడం జరిగింది. ఈ పేటెంట్ ఏదైతే ఉందో జనవరి 27, 1880లోనే అప్రూవ్ అవ్వడం జరిగింది. పేటెంట్ అప్రూవ్ అయిన తర్వాత చాలా నెలలకు ఎడిసన్ మరియు అతని బృందం కలిసి కనుగొన్నది ఏంటంటే కార్బనైజ్డ్ వెదురు ఫిలమెంట్ అనేది 1200 అవర్స్ కంటే ఎక్కువ వెలుగుతుందని వీరు కనుగొన్నారు. 1878లోనే ఎడిసన్ గారు కొంతమంది ఫైనాన్సర్స్తో కలిసి న్యూయార్క్ సిటీలో ఎలక్ట్రిక్ లైట్ కంపెనీని ఫామ్ చేయడం జరిగిందండి. ఎడిసన్ గారు డిసెంబర్ 31, 1879 మెన్లో పార్క్, ప్రీవియస్గా చెప్పాను కదా ల్యాబొరేటరీ, అక్కడ ఈ ఇన్కాండిసెంట్ లైట్ ఏదైతే ఉందో దాని ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకు ఆరిజిన్ రైల్రోడ్ అండ్ నావిగేషన్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ హెన్రీ విల్లర్డ్ హాజరయ్యాడు. సో ఈ విల్లర్డ్ గారు ఈ ఎడిసన్ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మా కంపెనీని ఈ ఎలక్ట్రిక్ లైట్ సిస్టమ్స్తో మీరు డిజైన్ చేయాలని కోరారు. సో దానికి ఎడిసన్ గారు ఒప్పుకొని కొలంబియాలో ఉన్న వాళ్ళ కంపెనీని ఈ ఎలక్ట్రిక్ లైట్ సిస్టంతో డిజైన్ చేయడం జరిగింది. ఇదే ఎడిసన్ గారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ ప్రాజెక్ట్. సో దీన్ని ఎడిసన్ గారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత చాలా ఎలిగేషన్స్ ఈ పేటెంట్పై వచ్చాయండి. సో అవి క్లియర్ అయిపోయాయి. సో ఇంకా ఎక్కువ చెప్తే ఈ వీడియో అనేది లెంతీ అయిపోతుంది. ఇది అండి ఎడిసన్ గారి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అండ్ అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.